మాథుర్, నీకిప్పుడు అర్థమైందిగా శిశుపాల్ నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు? మన తప్పుని సరిచేసుకోవటానికి వేసే మొట్టమొదటి అడుగు దాన్ని అంగీకరించటమే. అందుకని నువ్వే స్వయంగా నీ నోటితో చెప్పు, ఆ రోజు పూనాలో ఏం జరిగిందో. చాలా కాలంగా మనసులో భారం మోస్తూ తిరుగుతున్నావు. దాన్ని కేవలం సత్యం చెప్పటం వల్లే దించుకోగలవు. చెప్పు, నువ్వు శిశుపాల్ విషయంలో ఏం చేశావు? ఆహా, ఈరోజు చాలా ఎక్కువ సంపాదన వచ్చింది. మంచిదైంది. ఈరోజు ఆ టీసీ గారు లీవ్లో ఉన్నాడు. లేకపోతే ఆయన ఉండగా లంచం తీసుకోవడం అసంభవం. ఇప్పుడు ఈ డబ్బంతా నా కూతురు భవిష్యత్తుకి పనికొస్తుంది. టీసీ గారు, టీసీ గారా? అనుమతి లేకుండా మీరు లోపలికి ఎలా వచ్చారు? టీసీ గారు, నా దగ్గర పక్కా టికెట్ ఉంది, ఇంకా సీట్ నంబర్ కూడా రాసుంది దీని మీద. కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తే నా చోట్లో వేరే వాళ్ళ సామాన్లు పెట్టున్నాయి. చూడండి, మీరు కొంచెం వచ్చి ఆ సామాన్లను తీసేయించండి. ఇతని సీట్ని నేను డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకిచ్చాను. సార్, మీ టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అరే, నేను చెప్పానుగా మీకు టికెట్ మీద సీట్ నెంబర్ రాసి ఉంది అని. అంటే దాని అర్థం ఇది నిర్ధారిత టికెటేగా? సార్, ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఇక్కడ ప్రయాణికుల లిస్టులో మీ పేరు రాసి ఉంటుంది కదా. మీరు ఒక పని చేయండి, టికెట్స్ ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆయన దగ్గరే ఏదో పొరపాటు జరిగింది, వెళ్ళండి. అలా జరిగే అవకాశం లేదు సార్. ఆయన అన్ని చేసే టికెట్ ఇచ్చాడు సార్. నా ముందే ఆయన పట్టికలో పేరు రాసి జారీ చేశాడు. 8 గంటలు వరుసలో నిలబడి టికెట్ తీసుకున్నాను సార్. అందరం మనుషులమే. మనిషి వల్ల తప్పు చరిత్రలో ఈ రోజు మొదటిసారి ఏం జరగలేదు. అవుతుంది, అవుతూనే ఉంటాయి. తీసుకోండి. కానీ టీసీ గారు, నేను ప్రయాణం చేయటం చాలా అత్యవసరం. మీరు సామాన్ల బోగిలో వెళ్ళండి. రిజర్వేషన్ లేని వాళ్ళు దాంట్లోనే ఎక్కుతారు. సామాన్యుల పెట్టెలో అయితే దూరటానికి కూడా సందుండదు సార్. చాలా గుంపు ఉంటుంది అక్కడ. పైగా రేపు బొంబాయిలో ఆ ఆంగ్లేయ అధికారికి వ్యతిరేకంగా ప్రదర్శన కూడా ఉంది. ప్రయాణికులు రైలు బండి పైన కూడా కూర్చొని వెళ్తున్నారు. అలాంటి రద్దీలో నేను ఎలా వెళ్ళగలను? చూడండి సార్, నేను నా డ్యూటీ చేస్తున్నాను. నా డ్యూటీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే టికెట్ ఉంటుందో వాళ్ళని కూర్చొనివ్వడం. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారో ఎలా వెళ్లరో ఇది చూడటం నా పని కాదు, రిజర్వేషన్ విభాగం పని. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. నా భార్య ఆరోగ్యం విషమంగా ఉంది సార్. నా కొడుకు తంతి కూడా పంపించాడు. ఆమె ఆఖరి క్షణాలు లెక్కిస్తుంది. నేను సమయానికి ఇంటికి వెళ్ళడం చాలా అత్యవసరం సార్. చూడు, ఇలా రోజుకి చాలా మంది వస్తారు. ఒకడు భార్య చచ్చిపోతుందని, ఒకడు తండ్రి చనిపోయాడని. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. నేనేమైనా అందరికీ వకలు తప్పుచ్చుకొని కూర్చున్నానా? అందరి సమస్యలు పరిష్కరిస్తానని. గవర్నమెంట్ నాకు జీతం టీసీ ఉద్యోగం చేయడానికి ఇస్తుంది, సమాజ సేవ చేయడానికి కాదు. నా సమయం వ్యర్థం చేయొద్దు, వెళ్ళు. సార్, పోనీ కనీసం ఆ వ్యక్తి టికెట్ అయినా పరిశీలించండి. ఎవరైతే నా సీట్లో కూర్చున్నాడో ఒకవేళ తప్పు అతని టికెట్లో ఉందేమో. మళ్ళీ అదే మాట. నేను నీకు చెప్పానుగా, అన్ని క్షుణ్ణంగా పరిశీలించే సీట్లు ఇచ్చాను. ప్రయాణికుల లిస్టులో నీ పేరు లేదు. అయితే నాకు ప్రయాణికుల పట్టిక చూపించండి. ఇతను రిజిస్టర్ చూశాడంటే ఇతనికి స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇతని పేరు కొట్టివేసి వేరే వారి పేరు రాస్తాను. చూడండి సార్, మా పనిలో వేలు పెట్టొద్దు. అది నీకు మంచిదని చెప్తున్నా. నాకు తిక్కరేగి పోలీసులు పిలవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు తేవడం అపరాధం. చెప్పింది అర్థమైందా? చూడండి, నాకు ప్రయాణికుల జాబితా చూపించండి. నిజంగానే దాంట్లో నా పేరు లేకపోతే చూపించడానికి అభ్యంతరం ఏంటి? అంటే దీని అర్థం స్పష్టంగా నువ్వు లంచం తీసుకున్నావని. నీకేమైనా పిచ్చి పట్టిందా? లంచం తీసుకుని నా సీటు వేరే వాళ్ళకి ఇచ్చావు. నువ్వు నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు. వేస్తున్నాను. లేకపోతే అలా ఎలా జరుగుతుంది? నా టికెట్ నిర్ధారణ అయిన తర్వాత కూడా నా సీట్లో వేరే వాళ్ళు కూర్చోవడం. ఆఖరి సార్ చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడు నాతో. 4 డబ్బుల కోసం ఏ మనిషి అయితే తన వ్యక్తిత్వాన్ని అమ్మేసుకున్నాడో అలాంటి నీ నోటి నుండి మర్యాద అనే పదం వినటానికి కూడా బాలేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే నేను ఇప్పుడంటే ఇప్పుడు పోలీసుల్ని పిలుస్తాను. నిన్ను 1 వారం రోజులు జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త, వెళ్ళు. ఈ రోజు నువ్వు నాకు ఇంత ద్రోహం చేశావు. నీకు నా ఉసురు తగులుతుంది. ఈ అవినీతి సొమ్ము నీకు అచ్చి రాదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండవు. నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండవు. పో. చాలా మందిని చూసాము నీలాగా శాపాలు పెట్టేవాళ్ళని. పో, వెళ్ళిపో. వెళ్తున్నాను. నువ్వు బాగుపడవు.
ఆ తర్వాత ఏం జరిగిందో అది నేను నీకు చెప్తా. ఆ రోజు శిశుపాల్ రైల్లో ఎక్కలేకపోయాడు. రిజర్వేషన్ కూడా లేదు. అందుకే అతను సాధారణ బోగీలో ఎక్కటానికి ప్రయత్నం చేశాడు. కానీ జనాల గుంపు ఉంది. శిశుపాల్ వయసు ఆ గుంపుని ఛేదించలేకపోయింది. అతను తర్వాత 2 రోజుల దాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ రైలు బండి దొరకలేదు. నువ్వు చేసిన తప్పు, నీ యొక్క దురాశ, ఇంకా నీ అవినీతి కారణంగా అతను 2 రోజుల తర్వాత ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే అతని భార్య చనిపోయింది. అతను ఆమెను ఆఖరిసారి కూడా చూసుకోలేకపోయాడు. శిశుపాల్ ఆలస్యంగా చేరుకున్న కారణంగా అతని కొడుకు అతని మీద ఎంత ఆగ్రహం చెందాడంటే అతను తన భార్యని, తన కొడుకుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దాంతో శిశుపాల్ శాశ్వతంగా ఒంటరైపోయాడు. చూసావా మాధుర్, నీ ఒక్క లంచం ఒకరి ప్రపంచాన్నే నాశనం చేసేసింది. ఎందుకంటే నువ్వు 4 డబ్బుల కోసం శిశుపాల్ చోటుని వేరెవరికో ఇచ్చేశాం. తప్పు చేసే ముందు మనం అసలు ఆలోచించం కూడా. దానివల్ల వేరే వాళ్లకి ఏమైనా నష్టం జరుగుతుందేమో, కానీ మనం ఇది తెలుసుకోలేం. మనం ఏ విత్తు నాటుతామో దాని ఫలాలే మనకి దక్కుతాయని, మన కర్మల ఫలితమే మనకి తిరిగొస్తుందని, మన లెక్కలు సరిచేయటానికి. అలాగే ఇప్పుడు నీదొచ్చింది. నీ వల్ల ఏ వ్యధనైతే శిశుపాల్ ఇంకా అతని కుటుంబం అనుభవిస్తున్నారో అదే వ్యధ ఇప్పుడు నువ్వు అనుభవించాల్సొచ్చింది. ఇదే విధి విలాసం మాధుర్. ఏమైంది పాటిల్ గారు? ఎప్పుడైతే మీరు మాధుర్ని చూశారో అప్పటినుంచి ఆందోళనగా కనిపిస్తున్నారు. ఎందుకు? ఏంటి, అతను మీకు కూడా ఏమైనా అన్యాయం చేశాడా? లేదు లేదు శిశుపాల్ గారు, అలాంటిది ఏం లేదండి. ఇంతకీ మీరు టీసీ గారిని ఏ స్టేషన్లో కలిశారు? అహ్మద్ నగర్లో. ఎప్పుడు జరిగింది ఇది? అంటే అది తారీఖేమైనా గుర్తుందా మీకు? ఆ రోజును ఎలా మర్చిపోతాను పాటిల్ గారు. ఆ రోజు నా భార్య తన తుది శ్వాస దాకా నా కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఈ లోకం నుంచి తను చాలించింది. నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి. ఆమె అంతిమ క్షణాల దాకా కూడా ఆమె దగ్గరికి చేరుకోలేకపోయాను. సెప్టెంబర్ నెల 9వ తారీఖు. కానీ ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఊరికినే. నేను సాయిని కలవాలి. నేను తిరిగి వచ్చాక మీతో మాట్లాడతాను. రండి పాటిల్ గారు. సాయి, ఎంత ఘోర పాపం జరిగిపోయింది నా వల్ల. పాపవా? ఏం పాపం?
ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు శిశుపాలి గారిని మీరు నా దగ్గర ఉండమని చెప్పారో. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అది కూడా చెప్పండి సాయి. ఎలా సరిచేసుకోను నా తప్పుని? ఈ రోజు నేను అడవి నుంచి వనమూలికలు తీసుకొస్తున్నాను. దారిలో ఒక బండిలో ఈ బొమ్మ కనిపించింది. నా చెయ్యి తగిలి ఇది కింద పడిపోయింది, అందుకే విరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ అతికిస్తున్నాను. ఒక్కసారి ఇది సరైపోయిందంటే నేను దీన్ని బొమ్మలతని బండిలో తిరిగి పెట్టేస్తాను. బొమ్మలతనికి తెలియను కూడా తెలియదు. అలాగే నా తప్పు కూడా సరైపోతుంది. ఈ మాట మీకు నచ్చినట్టు లేదు, ఎందుకంటే మీ మనసుకి తెలుసు ఏం చెయ్యాలో అన్నది. నాకు కూడా, అలాగే మీకు కూడా. ఇక ఎవరికైతే ఎప్పుడైతే తమ తప్పు తెలిసొస్తుందో అప్పుడు దాని కారణంగా మనం ఎవరికైతే నష్టం కలిగించామో, బాధ పెట్టామో వాళ్ల ముందుకు వెళ్ళి అంగీకరించాలి. అలాగే క్షమాపణ చెప్పాలి. నా కర్మని సరిచేసుకోవటానికి నేను శిల్పకారుడికి నిజం చెప్పాల్సి ఉంటుంది. ఇది తెలియకుండానే చేసుండొచ్చు, కానీ నేను నా తప్పుని ఒప్పుకోవాలి. నేను చూసుకొని నడిచి ఉండాల్సిందని. ఇప్పుడు అతని మీద ఆధారపడి ఉంటుంది. అతను నన్ను క్షమిస్తాడో లేక క్షమించడో అన్నది. ఒకవేళ అతను నన్ను క్షమించకపోతే అప్పుడు అతని ఉసురు నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇదే కర్మ మరియు దాని ఫలితం యొక్క నియమం పాటిల్ గారు. చూడండి, మీ తప్పుకి క్షమాపణ చెప్పడానికి సంకోచించొద్దు. శిశుపాల్ గారికి ఏం జరిగిందో అంతా నిజమే చెప్పేయండి. నిజమనేది ఔషధంతో సమానమవుతుంది పాటిల్ గారు. అది చేదుగా అనిపించినా సరే, కానీ చివరికి మనశ్శాంతి దానివల్లే దొరుకుతుంది. ఇలా రోజుకి చాలా మంది వస్తారు. ఒకడు భార్య చచ్చిపోతుందని, ఒకడు తండ్రి చనిపోయాడని, ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. నేనేమైనా అందరికీ వకలు తప్పుచ్చుకొని కూర్చున్నానా? అందరి సమస్యలు పరిష్కరిస్తానని. గవర్నమెంట్ నాకు జీతం, టీసీ ఉద్యోగం చేయడానికి ఇస్తుంది, సమాజ సేవ చేయడానికి కాదు. తాతయ్య, నా బొమ్మలు అల్మారా పైన ఉన్నాయి. అవి తీయటానికి మీరు సహాయం చేస్తారా? పద. రండి తాతయ్య, అక్కడ పైన. ఇవ్వు, ఏం కావాలో తీసుకో. అదే పెట్టే ఇది. ఇదే ఆ రోజు రైల్లో ఆ సీటు మీద ఉంది, ఏదైతే నాకు కేటాయించారో. అంటే దీని అర్థం ఈ పెట్టె ఆ వ్యక్తిదే అయి ఉండాలి, ఎవరైతే నా సీటును కొనుక్కున్నాడో. దొరికింది తాతయ్య. బాజీ, ఈ పెట్టె ఎవరిది? తాతయ్యది. నేను వెళ్తాను.
లేదు, పాటిల్ గారు అలాంటి పని చేయరు. దీన్నేగా మీరు వెతుకుతున్నది? మీ సందేహం పూర్తిగా నిజమే. నేనే ఆ మనిషిని. నేనే ఆ రోజు మీ టికెట్ని అడ్డదారిలో కొన్నాను. ఆ సమయంలో తాత్య వాళ్ళ బాబాయ్ దగ్గర పూనాలో ఉన్నాడు. అప్పుడు నేను ఏదో పని మీద అహ్మద్ నగర్ వెళ్ళి ఉన్నాను. అప్పుడు నాకు ఒక తంతి వచ్చింది. తాత్య ఆరోగ్యం చాలా ఎక్కువ చెడిపోయిందని. అంతే, నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాను. చూడండి, నేను ఈ రోజే పూనా వెళ్ళడం చాలా అత్యవసరం. నాకు ఎలాగైనా టికెట్ ఇప్పించగలరా? బాబాయ్, పూనాకి ఇప్పుడు టికెట్ దొరకడం చాలా కష్టం. రేపు బొంబాయిలో విప్లవకారుల బల ప్రదర్శన ఉంది, ఆంగ్లేయులకి వ్యతిరేకంగా. అందుకనే అన్ని ప్రాంతాల నుంచి జనాలు ఈ రోజు బొంబాయి వెళ్తున్నారు. సీటు దొరకడమే కాదు కదా, మీరు సామానులతో పాటు బోగి ఎక్కలేరు తెలుసా? బాబాయ్, మీరు ఒకసారి టీసీ గారిని అడిగి చూడండి. ఎప్పుడూ రైలు లోపలే తిరుగుతూ ఉంటారుగా. ఒకవేళ ఏదైనా ఖాళీ ఉంటే ఆయనకి తప్పకుండా తెలిసే ఉంటుంది కదా. ఎక్కడ దొరుకుతారు ఆయన? టీసీ గారి కార్యాలయం అక్కడ ఉంది, ఎదురుగా. ధన్యవాదాలు. టీసీ గారు, నేను పూణే వెళ్ళడం చాలా అత్యవసరం. నా కొడుకు ఆరోగ్యం ఏమీ బాగలేదు. ఏదో విధంగా నాకు టికెట్ దొరికిందంటే నేను జీవితాంతం మీ మేలు మర్చిపోలేను. చూడండి, నా దగ్గర ఒక టికెట్ ఉంది. అది ఎప్పుడు ప్రభుత్వాధికారుల కోసం కేటాయించి ఉంటుంది. కానీ ఈ రోజు ఏ అధికారి వెళ్ళడం లేదు. ఒకవేళ మీకు కావాలంటే ఆ టికెట్ని నేను మీకు ఇవ్వగలను. కానీ దానికోసం మీరు రెట్టింపు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి, ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మీరు రసీదు రాసివ్వండి. రసీదు ఇచ్చానంటే ఒకవేళ దొరికిపోతే చర్యలు తీసుకుంటారు. విఐపి సీట్లకు రసీదులు పెద్ద ఆఫీసులో ఇస్తారు. ఇప్పుడు మీరు అది చేయించుకోవడానికి వెళ్తే ఈలోగా మీ రైలు బండి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఈ రైలు బండిలోనే వెళ్ళాలంటే అప్పుడు రసీదు లేకుండానే వెళ్లాల్సి ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైంది. ఒక ఖాళీ సీటు ఇవ్వడం కోసం ఆయన నన్ను లంచం అడుగుతున్నాడని. లోకం ఎలా మారిపోయిందంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అనుమానం దృష్టితో చూస్తారు. వాళ్ళ నిజాయితీనే శంకించడం చేస్తారు. ఆహా, చూడండి, మీరు నాకు ఆందోళనగా కనిపించారు. అందుకే నేను అనుకున్నాను మీకు సహాయం చేయాలని. సర్లే, వదిలేయండి. మీరు వేరే ఏర్పాట్లు ఏదైనా చేసుకోండి వెళ్ళి. నేను ఈ టికెట్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. వద్దు, ఆ టికెట్ నాకే ఇవ్వండి మీరు. సరే. మీ పేరు చెప్పండి. అప్పా పాటిల్. ఇది తీసుకోండి. ఇదిగో మీ డబ్బులు. నన్ను నమ్మండి, తెలియకుండానే నా వల్ల చాలా పెద్ద పాపం జరిగింది. మీరు అబద్ధం చెప్తున్నారు.